యేసుక్రీస్తు శిలువ వేయబడి మరి ఆయన పాతి పెట్టబడి మరలా ఆయన తిరిగి లేచిన తర్వాత మరి జరుగుతున్న సందర్భం ఇది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి దేవదూతలు కనబడి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఆయనను విశ్వసించిన ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగిన ఆ శిష్యులు ఆ దినపు లేఖనాన్ని వారు నమ్మలేకపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే మా సహోదరులు మా దగ్గరికి వచ్చి ఆయన లేచి ఉన్నాడని ఎప్పుడైతే మాతో చెప్పారో మరి మాకు విస్మయం కలిగింది. చనిపోయిన వ్యక్తి ఎలాగ లేవగలడు అని మేము అనుకున్నాము అని ఆ ఇద్దరు శిష్యులు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు దేవుని గురించి మాట్లాడతారో, మరి అందరికీ తెలిసిన వాక్యం, ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు క్లయోప తన యొక్క స్నేహితుడు ఇద్దరు వారు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో మన మధ్యలో ఆయన గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, అద్భుత కార్యాలు చేశాడు, మరి మన రాబో మెస్సయ్య ఆయనేనని మనం అనుకున్నాం. అయితే ఈ యొక్క యూదులు ఆయనను అన్యజనులకు అప్పగించి మరి ఆయన సిలువ వేయించారు అని వారు ఒకరితో ఒకరు మాట్లాడి హల్లెలూయా వారు తమ యొక్క సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారు. వారు ఆ అమ్మాయి యొక్క గ్రామానికి ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. మరి వారు దేని గురించి మాట్లాడుతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ఆ దినములో జరిగిన సంగతుల గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి అలాగనే ఎప్పుడైనా మీరు మాట్లాడారా? నిజంగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, సహోదరుడా నిజంగా నేను ఒకప్పుడు సంఘ శాఖల్లో ఉన్నప్పుడు నా జీవితం ఇలాగుండేది, నా బ్రతుకు ఇలాగుండేది, నా కుటుంబం ఒక గందరగోళంలో ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ వర్తమానం వచ్చిందో మరి నా కుటుంబం చాలా మరి చక్కగా వాక్యంలో దీవించబడింది, నేను దీవించబడ్డాను, నా భార్య దీవించబడింది, నా కుమారుడు దీవించబడ్డాడు, నా కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. ఆ విధంగా వారు కూడా వాక్యమును గురించి మాట్లాడుతున్నారు. అలాగనే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడాలి. ఇద్దరు కలిసినప్పుడు ఈ వర్తమానం ఆదిరపు లేఖనమును గురించి, ఆ ఇద్దరు శిష్యులు, ఇద్దరు స్నేహితులు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ దినములో వారి మధ్యలో ఏం జరిగిందో దాన్నే వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం మాట్లాడవలసింది అదే. ఈరోజు దేవుడు మనల్ని తన వర్తమానంతో దర్శించి, ఎలా దర్శిస్తాడు ఆయన? వర్తమానంతో దర్శిస్తాడు ఆయన. వర్తమానంతో దర్శించి మన కుటుంబాలను ఏ విధంగా ఆయన బాగు చేసి ఉన్నాడో, ఏ విధంగా మన గుడ్డితనాన్ని తొలగించి ఉన్నాడో, ఏ విధంగా ఈరోజు మనం లేఖనాన్ని తేటగా చూస్తున్నామో దాన్ని మనం ఒకరితో ఒకరు మనం మాట్లాడాలి. హల్లెలూయా. సహోదరుడా, ఈ వర్తమానం నన్ను దీవించి ఉన్నది, అలాగ నీవు చెప్పినప్పుడు నీ సహోదరుడు అలాగ వాక్యానికి స్పందించాలి. అప్పుడు మీ మధ్యలో ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. మరి ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాన్నాడు ఆయన. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు మరి ఏకీభవించి ఆ దినపు లేఖనాన్ని వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు మనకు ఈ దినపు లేఖనాన్ని మాట్లాడేంత ఓపిక లేదు మనకు. లేకపోతే చర్చికి వచ్చామా, పరిగెత్తామా అనేదే కానీ. హల్లెలూయా. మరి లేక నా సహోదరుడు బుధవారం కలిశాడు, ఆదివారం కలిశాడు, మరి నా సహోదరుని యొక్క కుటుంబంలో ఆ మంచి చెడుల కార్యం ఏంటిది, లేకపోతే అతని కుటుంబం ఏ విధంగా దీవించబడుతూ ఉన్నది అని మనం మాట్లాడేంత తీరిక ఈరోజు మనం లేకుండా పోయింది. అయితే ఎత్తబడే తీరిక కూడా నీకుండదు. ఒకవేళ అలాగ మాట్లాడే నీ సహోదరుని దర్శించేంత తీరిక లేనప్పుడు ఎత్తబడే తీరిక కూడా నీకుండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసారా, దేవుడు తన మాటను ఆయన నెరవేర్చువాడు. ఆయన ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానాడు ఆయన. ఎప్పుడైతే ఆ ఇద్దరు శిష్యులు, ఇద్దరు స్నేహితులు ఏకీభవించి ఆ దినపు వర్తమానాన్ని మాట్లాడుతున్నారో దేవుడే స్వయంగా వారి మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. మరి దేవుడు మన మధ్యలోకి రావడం కంటే గొప్ప కార్యం ఏమున్నది?
దేవుడు మన మధ్యలోకి మన దగ్గరికి రావడం కంటే గొప్ప భాగ్యం ఏమున్నది? హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యమును గురించి కనిపెడతారో, అబ్రహాము నా ఇంటికి మరి దేవుడే రావాలనుకున్నాడు, ఆ గొప్ప యెహోవా దేవుడు రావాలనుకున్నాడు. ఆ విధంగా అతనికి బలమైన కోరిక ఉన్నది. దేవుడు నా ఇంటికి వచ్చి ఆయన భుజిస్తే బాగుండు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రకారంగానే అబ్రహాం ఏమనుకున్నాడో, దేని గురించి అయితే తలంస్తున్నాడో, ఆ యొక్క తలంపు ఏమైందంటే వాస్తవ రూపంలోకి వచ్చింది. హల్లెలూయా. అబ్రహాం కూడా ఏమంటున్నాడు అంటే యెహోవా దేవునితో, లేదా యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఆయన, ప్రభువా నీవు ఇందుకొరకే కదా నా ఇంటికి వచ్చావు, ఇదిగో నేను నీళ్ళు ఇస్తున్నాను, కాళ్ళు కడుక్కోనండి, విశ్రాంతి తీసుకోనండి, ఇదిగో నేను రొట్టెని తీసుకొని వస్తాను, మాంసాన్ని తీసుకొని వస్తాను, దీనిని భుజించమని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎంత సంతోషపడి ఉన్నాడు ఆయన. దేవుడు మన దగ్గరికి రావడం కంటే గొప్ప భాగ్యం ఏమున్నది? అబ్రహాం యొక్క గృహాన్ని దర్శించిన దేవుడు మరి ఎవరైతే ఆయన గురించి మాట్లాడతారో వారి మధ్యలోకి ఆయన తప్పకుండా వస్తాడు ఆయన. హల్లెలూయా. మరి కొన్నిసార్లు మన గృహాలకు మన మధ్యలోకి దేవదూతలు వస్తారని బైబిల్లో రాయబడి ఉన్నది. వారు ఏ విధంగా వస్తారు? దేవదూతల వలె రారు, కానీ ఎవరో ఒకరి రూపంలో వస్తారు, మన మధ్యలో కూర్చొని ఉంటారు. తర్వాత మన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు వారు వెళ్ళిపోతారు. ఇక్కడే కూర్చొని ఉన్నాడు సహోదరుడు, మరి ఎటుపోయాడు ఆయన? హల్లెలూయా. అదే దేవదూతలు మనల్ని దర్శించుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వారు ఆ దినపు లేఖనాన్ని మాట్లాడుతున్నారు, కానీ ఆ దినపు లేఖనం వారి మధ్యలో నెరవేర్పు జరుగుతూ ఉంటే వారు దాన్ని నమ్మలేకపోయారు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు కావలసింది ఏంటంటే, ఈరోజు ఎక్కువగా బైబిల్ చదివేవారు ఉన్నారు, బైబిల్ని బాగా చదివేవారు ఉన్నారు. ఈరోజు బైబిల్ అనేది అన్ని రకాలుగా అందుబాటులోకి వచ్చేసింది. ఆడియో బైబిల్ ఉన్నది, నిజమేనా? మరి ఈరోజు యూట్యూబ్ అందుబాటులో ఉన్నది. ఈరోజు మనకు అన్ని రకాలైన పుస్తకాలు అందుబాటులోకి వచ్చేసాయి. బైబిల్ అనేది మరి అత్యధికంగా ముద్రణ జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం ప్రపంచం అంతటా అత్యధికంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నది. హల్లెలూయా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరైతే అత్యధికంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నారో వారే ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మట్లేరు. ఎవరైతే అధికంగా చదువుతున్నారో వారే వాక్యాన్ని నమ్మట్లేరు. హల్లెలూయా. ఈరోజు మరి ప్రపంచంలో ఎక్కువగా చదువుతున్న గ్రంథం బైబిల్ గ్రంథమే, ఎక్కువగా అమ్ముడుపోతున్న గ్రంథము బైబిల్ గ్రంథమే, అలాగనే ఎక్కువగా నమ్మబడని గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే. బైబిల్ను నమ్మడం అంటే, వాక్యాన్ని నమ్మడం అంటే అర్థం హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే నువ్వు ప్రతిరోజు లేవంగానే బైబిల్ చదవడం ద్వారా నువ్వు దేవుని నమ్మినట్టు కాదు. హల్లెలూయా. ఏదో నువ్వు సువార్త చేసినంత మాత్రాన దేవుని నమ్మినట్టు కాదు. హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటిది? నీవు ఆ దినపు లేఖనాన్ని నమ్ముట, అదే యేసుక్రీస్తుని నమ్ముటై ఉన్నది. బైబిల్ ఆయన అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మరి ఆయన ఏమన్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు ఆయన. మరి ఎందుకని? వారు అదే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, కానీ వారు ఆ దినపు వాక్యాన్ని వారు నమ్మనందున వారితో ఏమంటున్నాడు ఆయన? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. కాబట్టి నువ్వు ఎంత దేవునికి భక్తి చేసినా అది దాని వలన నువ్వు దేవుని నమ్మినట్టు కాదు అక్కడ. హల్లెలూయా. ఏదంటే నువ్వు దేవుని నమ్మినట్టుగా రుజువు ఏదనగా నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట, దాన్ని చేర్చుకొనుట. హల్లెలూయా. సహోదరుడా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, పండితులు, శాస్త్రవేత్తలు మరి వాక్యాన్ని కంఠోపాఠంగా ఉపజెప్పేవారు, అనర్గళంగా మాట్లాడే ప్రసంగికులు ఎందరో ఉన్నారు. దేవుడు వారందరిని దాటుకొని వచ్చి ఆయన నీ వంటి నా వంటి పామరులకైన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది అనుకుంటున్నారు క్రిస్టియానిటీ పెరిగిపోతున్నది. క్రిస్టియానిటీ పెరగట్లేదు, తరిగిపోతున్నది. ఈరోజు క్రైస్తవులు అవిశ్వాసులు ఎక్కువయ్యారు. ఆ రోజు ఏ ధర్మశాస్త్రం అయితే చదివారో ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే వారి దేవుడు వచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేశారు? నిరాకరించారు. ఆ సమూయేలు గ్రంథాన్ని వారు చదువుతున్నామని అనుకొని ఆ సమూయేలు గ్రంథాన్ని వారు నిరాకరించారు.
ఏ ధర్మశాస్త్రంలో ఎలాగ వారి మెస్సయ్య వస్తాడని చెప్పబడిందో వారి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ వాక్యం వారి కళ్ళెదుట అది శరీరధారిగా మారింది. అది కానీ వారు నమ్మలేకపోయారు. హల్లెలూయా. సమూయేలు ఏం చెప్పాడో అలాగే ఆయన మరి తన పాత్రను పోషించాడు ఆయన. కానీ వారు ఆ రోజు నమ్మలేకపోయారు. నిజమేనా? ఈరోజు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే. మరి వాక్యాన్ని చదువుతున్నారు కానీ ఈ గడియ మరి వర్తమానం వారి కళ్ళెదుట నెరవేర్పు జరుగుతున్నా కానీ వారు దాన్ని చూడలేకపోతున్నారు. కానీ సోదరులారా, దేవుడు మన యొక్క కరుణలను తెరిచాడు ఆయన, మన మనోనేత్రాలను తెరిచాడు ఆయన, మన చెవులను తెరిచాడు ఆయన. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషంగా ఉండాలి. దేవునికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సందర్భం మనం మాట్లాడేది ఆ సందర్భంలోనిదే. హల్లెలూయా. వారు యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు, వాక్యం గురించే వారు మాట్లాడుతున్నారు. కానీ ఆయన కొబ్బరి నూనె రాయలేదు, ఆయన దువ్వెనెత్తి తీసుకొని దువ్వలేదు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు. ఆయన ఎందుకనంటే లేఖనములో ఏ విధంగా చెప్పబడిందో ఆయన సిలువ వేయబడాలని చెప్పబడింది. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన పాతాళానికి వెళ్తాడని ఉన్నది. ఆ విధంగా పాతాళానికి వెళ్ళాడు. ఆయన శరీరం కుళ్ళు పట్టదని రాయబడి ఉన్నది. ఆ శరీరం కుళ్ళు పట్టలేదు. మరి కరెక్ట్గా లేఖన ప్రకారం జరుగుతున్నప్పుడు ఆ స్త్రీలు చెప్పినప్పుడు వారు నమ్మాలి. ఇదిగో మన యెహోవా దేవుడు 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు అన్నప్పుడు వారు దానిని నమ్మాలి తప్పకుండా. హల్లెలూయా. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగునని చెప్పినప్పుడు ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే క్రైస్తవులు నమ్మాలి. కానీ నమ్ముతున్నారా? లూకా సువార్త 17:30 నమ్మాలి. నోవాహు దినములో జరిగినట్టును, లోతు దినములో జరిగినట్టును మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగుట అనగా ఏంటిది? ప్రవక్త రంగం మీదకి వచ్చుట. మనుష్య కుమారుడు అనగా ఈ కాలపు వర్తమానం. అది వర్తమానం ఎవరి ద్వారా వస్తుంది? ప్రవక్తల ద్వారా వస్తుంది. ప్రభు అయిన యెహోవా ఏం చేస్తాడు? తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా ఆయన ఏమీ చెయ్యడు. హల్లెలూయా. మరి జలప్రళయం తీసుకొని రావాలంటే ఆయన నోవాహును దర్శించాడు. ఆయన నిజమేనా? నోవాహుకు చెప్పకుండా ఆయన జలప్రళయం ఎంత మాత్రమును తీసుకొని రాలేడు. హల్లెలూయా. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలంటే ఆయన అబ్రాహాముతో చెప్పాలి. అబ్రాహాం అడిగాడు, ప్రభువా నువ్వు వచ్చిన పనేంటిది? హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, అబ్రాహామా నేను చేయబో కార్యము నీకు దాచేదనా. ఎందుకంటే ఆయన ప్రవక్తలకు తన కార్యాలు ఎన్నడూ ఆయన దాచిపెట్టాడు. కాబట్టి నేను అగ్ని చేత ఈ ప్రపంచాన్ని కాల్చాలి. కాల్చాలంటే ఎవరు రావాలి? ముందుగా ఒక ప్రవక్త రావాలి. అదే లూకా 17:30 మనుష్య కుమారుడు ప్రత్యక్షమగుట. అదే విలియం రెనాము రంగం మీదకి వచ్చుట. ఎక్కడో కెంటకీ ప్రాంతంలో ఒక పల్లెటూర్లలో కొండ ప్రాంతంలో పుట్టిన ఒక అనామకుడు. హల్లెలూయా. ఎక్కడ మిడతలు తినే అనామకుడు, తేనె తిని వస్త్రాలు సరిగా కట్టుకోవడం తెలియని ఒక అనామకుడు మరి యెహోవా యొక్క మొదటి రాకడకు ముందుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు మరి అలాంటి వాడే మరొక్కసారి రాకూడదా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆ రోజు మొదటి రాకడలో వారు నమ్మలేకపోయారు. ఈ రోజు కూడా రెండవ రాకడలో అదే విధంగా వాక్యము నెరవేర్పు జరిగి ఉన్నది. జరగాల్సింది కాదు, ఇప్పుడు ఆల్రెడీ అది జరిగిపోయింది. అది మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో, దినములు అంటే చెప్పండి, అవి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన 1933 నుంచి 65 వరకు ఆయన తన యొక్క వర్తమానంతో ప్రపంచాన్ని హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ప్రతిసారి ఆయన మత పెద్దల దగ్గరికి తీసుకొని రాడు. ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుని యొక్క వాక్యం ప్రవక్తల దగ్గరికి వస్తుంది. మీరందరూ నమ్ముతున్నారా? యెహోవా దేవుడు తన కార్యాన్ని ఎన్నడూ మార్చడు. హల్లెలూయా.
ఒకసారి మనం ఆమోసు 3:7 చదువుదాం. చదవండి దయచేసి ఒకసారి. ఆమోసు 3:7. ప్రవక్తలకు హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఏం సంకల్పించాడు? ఆయన ఈ భూమిని ఆకాశాన్ని ఆయన కాల్చాలని అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ కార్యాన్ని ఎవరికి బయలుపరచాలి? తన ప్రవక్తలకు బయలుపరచాలి ఆయన. హల్లెలూయా. దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చెయ్యడు. ఆమోసు రాసిన మాట అది ప్రతి కాలానికి వర్తిస్తుంది. అది నోవాహు కాలానికి వర్తిస్తుంది, అబ్రహాం లోతు దినంలో వర్తిస్తుంది, అది యోహాను కాలంలో వర్తిస్తుంది, అది ఈ రోజు కూడా అది వర్తిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎన్నడూ అది మార్పు చెందదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుని వాక్యం ఎన్నడూ మార్పు చెందదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క లేఖనాలను నమ్మని వారిని ఆయన, నాయనల్లారా, కుమారులారా, మీరు భలేగా నమ్ముకున్నారని ఆయన పొగిడేవాడు కాడు. ఆయన ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే ఆ వాక్యాన్ని నమ్మరో ఆయన ఖచ్చితంగా దాన్ని సరిచేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ యొక్క కుమారుడా, నువ్వు ఎందుకు ఇలాగ చేశావు? నేను నీ తండ్రి నిన్ను వెతుకుతున్నామన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన హల్లెలూయా, నేను నా తండ్రి పరుల మీద ఉండాలని మీరు ఎరుగరా? హల్లెలూయా. అంటే యేసేపును యేసుక్రీస్తుకు తండ్రిగా ఆపాదించడానికి ప్రయత్నం చేసింది, కానీ వాక్యం వెంటనే సరిచేసి ఉన్నది. అదే పని ఇక్కడ ఆయన తన శిష్యులకైనా సరిచేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చదవండి ఆ మాటను. అందుకైన అవివేకులారా. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన అదే మాట చెప్పగలడు. ఆయన ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న ఓ సేవకులారా, అయితే మీరు అవివేకులు అంటాడు ఆయన. ఈ సంవత్సరం నడిపిస్తున్న వారులారా, మీ సంవత్సరాలు మంచిదే కానీ మీరు అవివేకులు అనగలడు ఆయన. ఎందుకు? ఈ దినపు వర్తమానాన్ని వారు నమ్మనందున. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, శ్రమపడి ఇప్పుడు ఆయన ఎవరిని ముందు పెడుతున్నాడు? ప్రవక్తలను ఆయన ముందు పెడుతున్నాడు. ఆయన ప్రవక్తల యొక్క ప్రతి మాట నమ్మదగినది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, క్రీస్తు ఇలాగు శ్రమపడి, అంటే క్రీస్తు ఇలాగ శ్రమపడాలని వారి యొక్క యెహోవా దేవుడు మరి ఆ యొక్క అన్యుల చేత ఆయన మరి శ్రమ పడాలని, అన్యులు ఆయనను సిలువ వేయాలని ఆ ప్రవక్తలందరూ ముందుగానే రాసి ఉన్నారు. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం ఆగత్యం కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? ఆయన తనను గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉన్నదో ఆ లేఖనాలను ఎత్తుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ రోజు కూడా దేవుడు వస్తే ఇప్పుడు ఆయన ఈ దినపు లేఖనాన్ని మాట్లాడతాడు. ఆయన ఈ దినమునకు కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఈ దినపు లేఖనములు నెరవేర్పు జరిగి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నా సార్? ఈ దినపు లేఖనము. హల్లెలూయా. మీ అందరికీ తెలుసా? ఈ దినపు లేఖనములు మనకు చాలా ఉన్నాయి. హల్లెలూయా. మరి ఆ యొక్క ఆమోసు 8:11 ఏంటిది? ఈ దినపు లేఖనమై ఉన్నది. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? నేను రాబో దినములందు క్షామం పుట్టింతును, అది అన్నపానముల చేత కలుగు క్షామము కాదు, కానీ ఎలాంటి క్షామం అది? యెహోవా మాటని వినకపోవటం వలన కలుగు క్షామము. హల్లెలూయా.
కానీ ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాకు చక్కటి సంగీతం ఉన్నది, చక్కటి పాటలు పాడేవారు ఉన్నారు, మాకు అన్ని పరికరాలు ఉన్నాయి, చక్కగా బోధించే పాసలు ఉన్నారు అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నడున్నది? తప్పిపోదు, మారదు. ఆమోసు 8:11 ప్రకారంగా ఈరోజు ప్రపంచంలో ఉండే సంఘాలలో ఏమున్నది? వాక్యానికి కరువు ఉన్నది, క్షామం ఉన్నది. క్షామం అన్నా కరువు అన్నా ఒకటే. హల్లెలూయా. అయితే ఆ కరువు ఏదో కాదు గాని అదే అపోస్తల బోధన ప్రకారంగా వారు చేయకపోవట, అపోస్తల బోధన లేకపోవడమే అది కరువై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క ఆహాబు కాలంలో ఆ ఏలియా ఉన్నాడా? మరి ఎందుకు వారిపైకి దేవుడు కరువును తీసుకొని వచ్చాడు? వారు ఆ 12 రాళ్లతో కూడిన బలిపీఠాన్ని త్రోసివేశారు. ఆ బలిని అక్కడ అర్పించడానికి బదులుగా ఆ యొక్క బయలు దేవతకు ఆరాధన చేశారు. అందుకొరకే దేవుడు వారిని ఏం చేశాడు? ఆ యొక్క కరువును రానిచ్చాడు ఆయన. ఈ రోజు కూడా అంతేనా? ఏలియా రంగం మీదగా ఉండవలసిన సమయంలో ఈ యొక్క మత సమస్యలు, క్యాథలిక్ అనేది లేదా గొప్ప యెజబేలు, ఆత్మ సంబంధమైన యెజబేలు మరలా ఏం చేసింది? ఆ 12 రాళ్లతో కట్టబడిన బలిపీఠాన్ని, ఆ 12 అపోస్తల బోధను అది త్రోసివేసింది. నిజమేనా? హల్లెలూయా. అయితే అందుకొరకే వారి మధ్యలో కరువు ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మరి ప్రపంచవ్యాప్తంగా ఒక కరువును ఆయన పంపించి ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆయన చెప్పింది. ఒకసారి చదువుతారా లేఖనాన్ని? 8:11 ఒకసారి చదవండి. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇప్పుడు మీరు ఏకీభవిస్తారా వాక్యంతో? మరి నిజంగా ఈరోజు దేవుని వాక్యానికి ఎక్కడ స్థానం ఉన్నది? లేదు. ఈరోజు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడానికి బదులుగా వారు సిద్ధాంతాలలో ఆచారాల బాప్తిసం పొందుతున్నారు. ఈరోజు సంఘాలలో ఎక్కడ కూడా వాక్యం అనేది లేదు, కేవలం సిద్ధాంతాలు, ఆచారాలు మాత్రమే. హల్లెలూయా. కానీ ఆ దేశం మొత్తం కరువు ఉన్నది, కానీ ఒక్క ఇంట్లో మాత్రం కరువు లేదు. ఏ ఇంటినైతే ఏలియా దర్శించాడో, హల్లెలూయా, ఏ ఇంటినైతే ఏలియా దర్శించాడో అక్కడ కరువు లేదు. ఆ కరువు తీరేంత వరకు, ఆ ఎత్తబాటు జరిగేంత వరకు ఆ సారెపాతు విధవరాలు సమృద్ధిగా భుజించి ఉన్నది. ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు. హల్లెలూయా. ఎన్ని వర్తమానాలు సార్ ఊరుతా ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్క వర్తమానం మాట్లాడాలంటే నెలల తరబడి పడుతూ ఉన్నది. ఆ యొక్క తొట్టిలో పిండి ఊరుతా ఉన్నది. ఆ బుడ్డిలో నూనె అభిషేకం ఇంకా ఉప్పొంగుతూ ఉన్నది. హల్లెలూయా. ఏలియా ఎక్కడైతే ఉంటాడో అక్కడ కరువు ఉండదు, ఆ కుటుంబంలో క్షేమం ఉండదు. అలాగనే ఏలియా వర్తమానం మనం దర్శించిందా? ఏలియాకు మనం మొదటి స్థానం ఇచ్చామా? మొదటి అప్పం ఇచ్చామా? మొదటి నూనె చుక్క ఇచ్చామా? మొదటి అప్పాన్ని ఇచ్చామా? అందుకొరకే ఈరోజు మనకు కరువు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వధువు వాక్యంలో సంతృప్తిగా ఉన్నది. వాక్యంతో ఆమె ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఇది ఈ దినపు లేఖనం, ఇది అది పాత నిబంధన కదా అని అనకండి, కానీ అది అక్షరాల ఈ కాలానికి సరిపోయే వాక్యం అది. హల్లెలూయా. మీరు ఏకీభవించకపోయినా నేను దానిని గట్టిగా నమ్ముతున్నాను. ఆమోసు 3:7 అనేది ఈ కాలపు వర్తమానం, ఈ కాలపు ప్రవచనం. అది దేవుడు తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలు తెలియపరచకుండా ఆయన ఏమీ చేయడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటిది? అది ఆమోసు గ్రంథంలో ఆ యొక్క మిడతలు లేదా ఏవేల గ్రంథము 2:27 అనుకుంటాను. ఒకసారి చూడండి. స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను
అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆల్రెడీ ఇది వర్తమానం నేను చెప్పాను. మరలా హల్లెలూయా ఎన్నో వచ్చిన అది కొట్లు ధాన్యముతో నిండును. 27 25 ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు 8 11 కరువు అన్నా మిడతలు తినేయడం అన్నా రెండు ఒకటే. హల్లెలూయా. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను ఆ యొక్క కరువును నేను తీసివేసే ఒక వర్తమానం నేను ఇస్తాను. హల్లెలూయా. అను నా మహాసైన్యం తినివేసిన పంటను మరలా ఇత్తును. హల్లెలూయా. మరలా అంటే ఆయన సంఘ శాఖలకు ఇవ్వట్లేడు ఆయన, కానీ తన వధువుకి ఇస్తున్నాడు ఆయన. ఆ యొక్క 3.5 సంవత్సరాల ఆ కాలంలో ఆయన ఆ దేశం అంతటికి ఇవ్వలేదు ఆయన. కేవలము ఆ యొక్క ఏలియాను చేర్చుకున్న ఆ సారెపాత విధవరాలికే. హల్లెలూయా. ఆ ఎలీషా దినములలో ఇజ్రాయేలులో ఎందరో కుష్ఠరోగులు ఉండినను కేవలం నయమాన్ ఒక్కడే స్వస్థపరచబడ్డాడు. ఈరోజు కూడా ఎందరో క్రైస్తవులున్నాను, ఈరోజు వధువు మాత్రమే స్వస్థత పొందుకొని ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ఏలియా కాలంలో ఆహాబు కాలంలో ఎందరో విధవరాండునినను ఏలియా కేవలము ఒక్క విధవరాలి దగ్గరికి పంపబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, ఇప్పుడు ఈ వాక్యము అక్షరాల మన కాలంలో సంబంధించినది. ఏది ఆ మిడతలు తినివేసిన, గొంగలి పురుగులు తినివేసిన, ఆ పసర పురుగు తినివేసిన ఆ యొక్క కరువును ఆయన మరలా పునరుద్ధరింపజేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? నమ్ముతున్నారు మీరందరూ? ఆ తర్వాత మత్తయి సువార్త 17:11 ఏంటిది అది? ఈ దినపు లేఖనమై ఉన్నది, ఈ దినపు ఆ యొక్క నెరవేర్పై ఉన్నది. మత్తయి సువార్త 17:11 ఒకసారి చూడండి. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. చూడండి ఎంత క్రమముగా ఉన్నాయో. ఆయన రాబో దినములందు కరువు అన్నాడు, ఆ తర్వాత తినివేసిన పంటను మరలా ఇస్తా అంటున్నాడు, సమస్తమును చక్కబెడతా అంటున్నాడు. అంటే మరలా పునరుద్ధరించుట. ఎవరు రావాలి? తినివేసిన పంటను మరలా ఎవరి ద్వారా ఇస్తా అంటున్నాడు ఆయన? ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చేను. అయితే చక్కబెట్టే ఏలియా చివరి దినములో వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? యెహోవా మహాదినం రాకముందు ఆ ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు. ఆయన మరి ఆ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళి ఆయన రూపాంతరం చెందిన తర్వాత, ఆ రూపాంతరం చెందడం ఏంటిది? అది ఆయన యొక్క రెండవ రాకడ. అయితే ఆ యొక్క ఆ రూపాంతరపు కొండ మీద ఆ దర్శనాన్ని వారు చూసిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి నీవు రెండవ రాకడను మాకు చూపించావు కదా, మరి నీవు ఆ విధంగా రెండవ రాకడకు వచ్చేటప్పుడు దానికంటే ముందు ఏలియా రావాలని మా యొక్క పరిచయులు బోధించారు, దాని సంగతి ఏంటిదంటే ఆయన కాదు అని అనలేదు ఆయన. అయితే ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. హల్లెలూయా. అంటే ఆయన రెండో రాకడకు ముందుగా ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాలి. ఇవి ఈ దినపు లేఖనమై ఉన్నది. మన కాలానికి మనకు కొన్ని లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం చూస్తాం ఆ యొక్క అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21 వచనం. 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని. హల్లెలూయా. కుదురుబాటు. మనసు కుదుట పడలేదయా, లేకపోతే నాకు నెమ్మది లేదు, కుదుట లేదు, ప్రశాంతత లేదు. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలో ఉండే విశ్వాసులకు మరి ఎక్కడ కూడా వారి ప్రాణం కుదుట పడదు. ఎక్కడ పెద్ద మీటింగ్ పెడితే
అక్కడికి లగెత్తుకొని పోతూ ఉన్నారు. ఎందుకు? వారికి కుదురుబాటు కాలము రాలేదు. హల్లెలూయా. ఆ మీటింగ్ లో ఏముందో, ఈ మీటింగ్ లో ఏముందో, అవసరమైతే వారు వారానికి ఒక సంఘాన్ని మారుస్తారు. ఎందుకు? వారికి కుదురుబాటు రాలేదు, వారికి విశ్రాంతి దొరకలేదు. హల్లెలూయా. కానీ ఆయన అన్నాడు, సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. హల్లెలూయా. కానీ విశ్రాంతి లేని ప్రజలు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు. ఈరోజు మనం అదే చూస్తున్నాం. అక్షరాల మన కళ్ళెదుట మరి కుదురుబాటు లేని ప్రజలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనకు ఆయన కుదురుబాటునిచ్చాడు. ఆయన ఈరోజు మనకి వర్తమానంలో హాయిగా మనం నిద్రపోవచ్చు. హల్లెలూయా. అంటే వర్తమానం చదవకుండా, బైబిల్ చదవకుండా నిద్రపోయేది కాదు. నీవు ఈ వర్తమానంలో విశ్రాంతి తీసుకోవచ్చు, నువ్వు నెమ్మదిని కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. ఇదే మన విశ్రాంతి, ఇదే మన నెమ్మది, ఇదే మన కుదురుబాటై ఉన్నది. దేవుని వాక్యం ఎంత క్రమముగా ఉన్నదో చూశారా? ఆయన పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు ఆయన తన వాక్యాన్ని నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. ఆయన ఓ ఈ దినపు లేఖనాన్ని చూస్తున్న సహోదరుడా, నీవెంతో దీవించబడిన వాడవు, నీవెంతో ధన్యుడవు. హల్లెలూయా. ఏముంది సార్, ఎక్కడ చుట్టూ చూసే డబ్బు కట్టలే లేవు. దీవించబడ్డావు. సంఘ శాఖలకు పోతే దీవెన అంటే కట్టలే, దీవెన అంటే డబ్బులే. నేను ఒకప్పుడు మరి పేదవాడిని. ఎప్పుడైతే అయ్యగారి చర్చికి వస్తున్నానో నాకు గేదెలు వచ్చినాయి. మరి మా అమ్మాయి బాగా చదువుకున్నది, అమెరికాలో ఉంటున్నది. ఇదే కదా కట్టుకథలు మనం వినేది. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు నీకు అలాంటి డబ్బు కట్టల వాగ్దానం చేయలేదు. కానీ ఓ ఆయన వాక్యంలో ఉండే ఆశీర్వాదం, ఆయన వర్తమానంలో ఉండే ఆశీర్వాదం. హల్లెలూయా. అదే గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. హల్లెలూయా. ఓ నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయవద్దు. ఎందుకనగా నూనె వధువు కొరకు, ఆ ద్రాక్షారసం వధువు కొరకు. సంఘ శాఖలకి ఏమో డబ్బులు ఇచ్చాడు ఆయన, వధువు కొరకేమో నూనెను ద్రాక్షారసాన్ని దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన అందుకొరకే మనం డబ్బును బట్టి మనం సంతోషపడం, మనము వాక్యాన్ని బట్టి సంతోషపడతాం, వర్తమానాన్ని బట్టి సంతోషపడతాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు కుదురుబాటు కాలము దేవుడు ఇచ్చినా గాని ఆ తలాపుల సముద్రం పెట్టుకొని ఎవడో దాహానికి తెచ్చాడట. అదే అక్షరాల ఈరోజు ఎప్పుడో విన్నాం కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజమేనా? ఈరోజు కుదురుబాటు కాలం వచ్చినా కానీ ప్రజలు నెమ్మది లేక ఆ సంఘ శాఖలో అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. కానీ ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. ఓ నా దాహాన్ని సంతృప్తి పరిచిన దేవుడు, మనందరి దాహాన్ని సంతృప్తి పరిచిన దేవుడు, మనకు విశ్రాంతినిచ్చిన దేవుడు, రూతుకు విశ్రాంతినిచ్చిన బోయేజు. హల్లెలూయా. ఓ మనకు దొరికినందుకు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పేతురు గారు ఊరికేదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడా? ఆ దినాన ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఆయన పేతురు ఆత్మతో నింపబడి ఇలాగంటున్నాడు ఆయన, అన్నిటికీ కుదురుబాటు కాలములు. అన్నిటికంటే దేనికి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందేదే కుదురుబాటై ఉన్నది. ప్రభు రాత్రి భోజనము పగలు కాదు, రాత్రి దూసుకునేదే కుదురుబాటై ఉన్నది. ఓ రెడీమేడ్ రొట్టెలు కాదు, ఒకే ఒక రొట్టెను విరవాలి, అదే కుదురుబాటై ఉన్నది. హల్లెలూయా. ఒకరి పాదాలు ఒకరు కడగాలి, అదే కుదురుబాటై ఉన్నది. కుదురుబాటు వస్తుందని దేవుని వాక్యం చెప్పింది. అదే మన కళ్ళారా చూస్తూ ఉన్నాం, దాన్నే మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఓ ఆ గొప్ప పామరుడైన ఆ పేతురు పలికిన పరిశుద్ధాత్మ ద్వారా పలికిన వాక్యము ఓ మన వినికిడిలో నెరవేర్చబడుట, ఈ లేఖనము ఈ దినము మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. నిజంగా ఎంత ఎంత భాగ్యం అండి. మన వంటి పామరుల ముందు దేవుడు తన వాక్యాన్ని నిరూపించుకొనుట, ఆ వాక్యాన్ని మన యొక్క పాపిష్టి కళ్ళు ఓ చూసి ఆనందించుట. హల్లెలూయా. ఎన్నో పాపాలను చూసిన ఈ కళ్ళు, కానీ దేవుడు వాటిని ధన్యంగా మార్చాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ గుడ్డివారు చూడవలను అన్నాడు ఆయన.
కానీ మనము కరులు లేని గుడ్డివారం మనం. ఆ గుడ్డివాడైన బర్తిమయి, ఓ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించమన్నాడు ఆయన. కళ్ళు లేకపోయినా ఎట్లా చూశాడు ఆయన? విశ్వాసంతో చూశాడు ఆయన. ఆ పుట్టుగుడ్డివాడు ఏ విధంగా ఆయన దేవుని కుమారుడు నమ్మాడు ఆయన. అందుకొరకే ఆయన అన్నాడు, చూచున్న వారు గుడ్డివారు కావలేను, చూడని వారు చూడవలేను అన్నాడు ఆయన. అవును, నేను ఒకప్పుడు పుట్టుగుడ్డివాణ్ణి, ఒకప్పుడు నేను బర్తిమయిలాగా గుడ్డివాణ్ణి, కానీ ఆయన వాక్యం నేను దర్శించింది. ఓ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇక్కడ అయ్యా మన ఎరికోకు ఇదిగో ఆ గొప్ప మెస్సయ్య వచ్చాడు, ఆ గొప్ప యేసుక్రీస్తు వచ్చాడు. అయితే నాకు కావాలైనా, ఓ ఆయనని కేక పెట్టవలసిన సమయం ఇదే. ఓ దావీదు కుమారుడా, హల్లెలూయా. ఆయనను ఎవరు కావాలని కోరుకుంటారో వారిని దాటిపోడు ఆయన. పిలుద్దాంలే సార్ మెల్లగా, ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని పిలుద్దాడు. దాటిపోయాడంటే దొరకడు ఆయన. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. ఇక దీని తర్వాత మరొక కాలం లేదుగా. ఒకవేళ మెల్లగా వెతుకుదామంటే లేదుగా. మరి ద్వారము మూయబడే కాలం, మరి ఆ యొక్క ద్వారాలకు గడియ వేసే కాలం వచ్చేసింది. కృప ముగించబడే కాలానికి వచ్చేసాం. హల్లెలూయా. మరి పేతురు గారు చక్కగా మన కాలం గురించి మాట్లాడి ఉన్నాడు. కుదురుబాటు కాలములు వచ్చును అంటే ఈ కాలానికి ఒక ప్రవక్త వస్తాడు. మా బోధ తినేసిన తర్వాత దాని మరలా ఒక క్రమంలో పేర్చే ఒక కాలం వస్తుంది. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా, హల్లెలూయా, నేను ఖచ్చితంగా నేను నమ్ముతాను, దాన్ని నేను గట్టిగా బోధిస్తాను. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా బతులారా అన్నట్టుగా, హల్లెలూయా, నేను మాత్రం ఖచ్చితంగా దాన్ని నమ్ముతాను. దేవునామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? మనం నమ్మే గడియ ఇదే, ఇక మరొక గడియ కాదు. ఇక అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అంటే ఈ పసర పురుగు, మిడతలు, గొంగలి పురుగులు, ఆ యొక్క గొంగలి పురుగులు తినేసిన ప్రతి దాన్ని ఆయన మరలా ఇచ్చుట, అదే కుదురుబాటై ఉన్నది. హల్లెలూయా. అన్నిటికీ ఇప్పుడు ఏ వాక్యమైన సంఘ శాఖలో ఉన్నదా? ఏ వాక్యానికి అయినా గౌరవం ఉన్నదా? పేతురు గారు ఆ రోజే మాట్లాడి ఉన్నాడు. అన్ని వాక్యాలను ఆ పసర పురుగులు, ఆ చీడ పురుగులు తినేస్తాయి. కానీ ఒక ప్రవక్త ద్వారా దేవుడు అన్నిటికైనా ఒక కుదురుబాటు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ దినపు లేఖనము, అది ఈ దినపు లేఖనము. అపోస్తల కార్యం 3:28 ఈ దినపు లేఖనము. హల్లెలూయా. మేము నమ్మము అంటే మీరు నమ్మకండి. అయితే అది మీ కొరకు కాదు, అది కేవలం వధువు కొరకు. అది హల్లెలూయా. బోయజ్ యొక్క పొలంలో అందరూ పనిచేయరు, కానీ ఒక రూతు మాత్రమే పనిచేస్తుంది. ఆ పరిగె ఏరేది ఎవరంటే కేవలం రూతుకు మాత్రమే. అందరూ బాలికలు వచ్చి ఆ పరిగెను ఏరలేదు. కానీ ఎవరైతే ఆ యొక్క బోయజుకు సంబంధించిన పొలంలో ఆ రూతు మాత్రమే ఏరి ఉన్నది. అలాగనే మన గొప్ప బోయజ్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఈ వర్తమానమైన పొలము, ఇందులో కేవలం రూతుకు మాత్రమే స్థానం ఉన్నది. అందుకొరకే ఈరోజు మనం ఈ వాక్యాన్ని ఏరుతూ ఉన్నాం, వాక్యాన్ని తింటూ ఉన్నాం, ఈ పేలాలను మనం తింటూ ఉన్నాం. హల్లెలూయా. వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ఆది నుండి, ఎక్కడి నుంచి ఆది నుండి అంటే చెప్పండి, ఆ యొక్క మోసే ద్వారా దాయబడిన మర్మం, ఆ అవ్వ తిన్న ఫలం ఏంటిది, దానికి కూడా కుదురుబాటు కాలం. ఇంతకాలం మనం ఏమనుకున్నాం? హల్లెలూయా. అవ్వ నిజంగా ఏదో చెట్టు ఫలం తినదని. నిజమేనా? కానీ ఈ కాలంలో దేవుడు మనకు దానికి ఆయన కుదురుబాటు ఇచ్చాడు. ఆయన అవ్వ తిన్న ఫలం ఏంటిది చూడండి. ఈరోజు అవ్వ ఆ రోజు పాతకాలంలో ఆ మొదట్లో ఆ పండును తిని ఇది బాగుందని తన భర్తకి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆమె తిన్నదేంటిది? మరణపు మంచి చెడుల వృక్షాన్ని తిని ఇది బాగుందన్నదే. మరి ఈరోజు నువ్వు తిన్న ఫలం ఏంటిది? జీవవృక్ష ఫలం ఇది. ఓ సోదరుడా, నేను దీన్ని తిన్నాను, ఇదెంతో మాధుర్యంగా ఉన్నది, ఇదిగో ఇందా నువ్వు కూడా తీసుకో, తిను దీనిని. హల్లెలూయా. ఒక చెడ్డ ఫలాన్ని మరొకరితో తినిపించినట్లుగా ఈరోజు నువ్వు జీవవృక్ష ఫలాన్ని మరింతగా
తినిపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే అదే మనము ఆదాము చేయాల్సింది అదే. ఆ రోజు మరి భూమి పైన నింపమని అన్నాడు ఆయన. ఎట్లా నింపాలి? ఆదాము హేబేలును చేయాలి, హేబేలేమో సేతును చేయాలి, సేతేమో తన కుమారుని. ఆ విధంగా ఒకరి ద్వారా ఒకరు ఆ జీవ గ్రంథాన్ని తీసుకొని వారు ఒక్కొక్కరిని భూమి మీదకి తీసుకొని రావాలి. హల్లెలూయా. కానీ ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా ఒకరి తర్వాత మనం ఒకరు వస్తున్నాం. మనకి సువార్త ఎట్లొచ్చింది? అందరికి ఒకరే మనకు ప్రకటించలేదు. ఒక వ్యక్తికి మరొకరు, మరొక వ్యక్తికి మరొకరు. ఆ విధంగా ఆదిలో జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతున్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, అన్నిటికీ కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇప్పుడు ఈ మన కాలంలో జరుగుతున్న ఈ లేఖనం ఎప్పటిది కాదు ఇది. ఆది నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వరకు ఆయన కుదురుబాటు జరిగిన తర్వాతనే వస్తాడట ఆయన. కానీ కుదురుబాటు ఏంటిది అసలు ఎవరికి తెలియదు. ఈరోజు మేధావులు ఎందరో యూట్యూబ్లలో తగలబడి మాట్లాడుతున్నారు, ఎందరో సంఘాలలో ప్రసంగిస్తున్నారు. కానీ అపోస్తల కార్యం 3:21 సంగతి ఏంటిది? ఈ కుదురుబాటు కాలంలో ఏంటిది? ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించాడు ఆయన. ఆ కుదురుబాటు జరిగేంత వరకు ఆయన రాడాయన. హల్లెలూయా. ఆ మత్తయి సువార్త 17:11 చెప్పింది, ఇప్పుడు ఇక్కడ చెప్పింది. 2 ఒకటేనా? హల్లెలూయా. సమస్యమును చక్కబెట్టుట అదే కుదురుబాటు అయి ఉన్నది. సమస్యని చక్కబెట్టుట. స్త్రీలు ఎలాంటి బట్టలు ధరించాలి? దానికి కుదురుబాటు కాలం వచ్చి ఉన్నది. స్త్రీ ప్రసంగం చేయవచ్చా, చేయకూడదా? హల్లెలూయా. ఏం చేసింది? ఆ పసర పురుగు ఆ వాక్యాన్ని తినేసి స్త్రీలకు అధికారం ఇచ్చేసింది. పుల్పిట్ ఎక్కి వాక్యాన్ని బోధించి అధికారం ఇచ్చేసింది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ప్రవక్త మరలా అసలు వాక్యంలో ఏమని చెప్పబడింది? దానికి మరలా ఆయన కుదురుబాటును తీసుకొని వచ్చాడు ఆయన. వాక్యములో ఇలాగు రాయబడి ఉన్నది, స్త్రీలు బోధించుటకు వీలు లేదు, ఉపదేశించుటకు వీలు లేదు. వారు లోబడవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయుటకైనను వారికి అధికారము లేదు. ఆమెకు సెలవీయను. ఆదాము మంచి చెడుల ఫలం తినేదానికి అవ్వకు సెలవు ఇవ్వలేదు. కానీ ఆమె ఎవరి సెలవు ద్వారా తిన్నది? ఆ సర్పం యొక్క సెలవు ద్వారా తిన్నది ఆమె. ఈ రోజు కూడా అంతేనా? వాక్యానికి విరోధంగా నువ్వు ఫలాలు తింటున్నావంటే నీకు తినిపించేది ఎవరు చెప్పండి? అదే పాత దయ్యం. అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగానే వాక్యాన్ని మీరు గ్రహిస్తున్నారా? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అంతవరకు యేసుక్రీస్తు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. హల్లెలూయా. ఆవశ్యము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏంటిది అన్నిటికీ కుదురుబాటు కాలము? చెప్పండి. అదే మరలా అపోస్తల బోధ పునరుద్ధరించబడుట. అదే ఆది కాండం నుంచి ఆ యొక్క మరుగు చేయబడిన ప్రతి మర్మము బయలుపరచబడుట. హల్లెలూయా. ఇప్పుడు ఈ పసర పురుగులు, చీడ పురుగులు వచ్చి ఏం చేశాయి? వాక్యాన్ని తినేశాయి. ఒకే దేవునికి బదులుగా త్రిత్వము, త్రియేక, ముగ్గురు, ఆ విధంగా వారు బోధించడం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే ప్రవక్త రంగం మీదకి వచ్చాడో ఆ పాత నిబంధనలోని యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు దైవత్వమునకు మరలా కుదురుబాటు వచ్చింది. దైవత్వానికి ఏమొచ్చింది? ఒక కుదురుబాటు కాలం వచ్చింది. లేనట్లయితే మనం కూడా ఒకప్పుడు ఏమనుకున్నాం? వారు ఇదిగో తండ్రి అనగానే సిలువలో 7 మాటలు అనగానే ఆకాశంలో నిజంగా తండ్రి పైన ఉన్నాడా అని పైకి చూసాం. హల్లెలూయా. నిజమేనా? కానీ ప్రవక్త ద్వారా మనకు కుదురుబాటు వచ్చి ఉన్నది. ఆ పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడు. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో
పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. హల్లెలూయా. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇజ్రాయెల్కి చెందినవారు. క్రీస్తు శరీరమును బట్టి వారిలో జన్మించాడు, యూదా గోత్రంలో జన్మించాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయనే వారి యెహోవాయే వారి వంశంలో పుట్టాడని రాసిన దాన్ని నమ్మలేకపోతున్నారు. కానీ మరల ప్రవక్త ద్వారా దేవుడు దైవత్వం అనే దానికి ఆయన కుదురుబాటును తీసుకొని వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేకమైన కార్యాలను ఈరోజు మనము, అనేకమైన కార్యాలు కాదు కానీ ప్రతి వాక్యానికి మనము కుదురుబాటును కలిగి ఉన్నాం. మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి దానికి మనం కుదురుబాటు కలిగి ఉన్నాం. మీరు ఏకీభవిస్తారు నాతో? ప్రతి దానికి జవాబు ఉన్నది. అందుకే ఈరోజు మనం ఈ వర్తమానంతో చాలా సంతృప్తిగా మనం ఉన్నాం. ప్రతి లేఖనం నెరవేర్పు జరిగి ఉన్నది. హల్లెలూయా. ఏ ఒక్క వాక్యం ఇక మిగిలి లేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కుదురుబాటు ఇప్పుడు అయిపోయిందా? కుదురుబాటు ఆల్రెడీ అది జరిగి ఉన్నది. అయితే ఇప్పుడు ఏం మిగిలింది? ఆయన రావడం మాత్రమే. నిజమేనా? పేతురు అదే కదా మాట్లాడేది. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట. ఎప్పుడు వస్తాడు ఆయన? కుదురుబాటు కాలంలో జరిగిన తర్వాతనే. అక్కడ కూడా ఏమన్నాడు ఆయన మత్తయి సువార్తలో? ఏలియా వచ్చి సమస్యను చక్కబెట్టిన తర్వాతనే నా రెండో రాకడ జరుగుతుంది అని చెప్పాడు ఆయన. శిష్యులు అడిగారు, ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక ఈ కాలానికి సంబంధించిన వాక్యం మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు. అది ఈ కాలానికి సంబంధించినది. చూడండి ఒకసారి. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ చదవండి ఆ మాటను. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాక. ఇప్పుడు ఏ దినం? మహాదినం అంటే ఆకాశము భూమి అగ్ని చేత కాల్చబడే దినము. దాన్నే మహాదినం అన్నారు. మహాదినం అంటే అదే భూమి ఆకాశము ఆ అగ్ని చేత మరి కాలిపోవుట. హల్లెలూయా. ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను. హల్లెలూయా. మరి ఆ మహాదినం రావాలంటే ముందు ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. నిజమేనా? ఏలియా వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రావాలి. ఇప్పుడు మనం మత్తయి 17-11 ఏం చూసాం? ఏలియా వచ్చి సమస్యను చక్కబెట్టిన మాట నిజమే. అది జరిగిన తర్వాత, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చిన తర్వాత, కుదురుబాటు కాలమును దేవుడు ఎవరి ద్వారా తీసుకొని వస్తున్నాడు? ఏలియా ద్వారా తీసుకొని వస్తున్నాడు. 7వ దూత ద్వారా తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ఆ కుదురుబాటు కలిగిన ఆ వధువును ఆయన మహిమలోనికి తీసుకొని పోతాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అంతవరకు పరలోక నివాసి ఉండుట ఆవశ్యమని ఉంది కదా. హల్లెలూయా. అప్పుడు కుదురుబాటు అయిపోయిన తర్వాత ఆయన వచ్చి తన వధువును తీసుకొని పోతాడు ఆయన. అప్పుడు ఏ దినం వస్తుంది? యెహోవా యొక్క మహాదినం. దాన్నే ఉగ్రత దినం అన్నారు. అదే మహాదినము, అదే దేవుని యొక్క ఉగ్రత దినము. హల్లెలూయా. అదే భూమి ఆకాశములు కాల్చబడే దినము. యెహోవా మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇప్పుడు కాల్ చేసి దేన్ని? అమెరికానా? రష్యానా? హల్లెలూయా. మరి చెప్పండి, ఏదో ఒక ఇంగ్లాండ్నా, భారతదేశాన్నా, చైనానా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రపంచాన్ని కాల్చాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏలియా కూడా ఎక్కడికి రావాలి? ఏ అమెరికాకో కాదు ఆయన, ఏ చైనాకో కాదు ఆయన, ఏ ఆస్ట్రేలియాకో కాదు ఆయన, ఏ భారతదేశానికో కాదు ఆయన. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన తన వర్తమానాన్ని పంపిస్తున్నాడు ఆయన. అందుకే విలియం బ్రెనహాం గారు దేవుడు ఏదైతే ముఖ్య దేశాలు అనుకున్నాడో
ఆ దేశాలకు ఆయన తన ప్రవక్తను పంపించాడు ఆయన. ఎందుకు? ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పై ఉన్నది. ఇప్పుడు ఈ భూమండలం అంతటిని ఆయన కాల్చాలి కాబట్టి ఈ భూమి అంతటా ఏలియా తిరగాలి, ఆ భూమి అంతటికి ఆయన హెచ్చరిక చేయాలి. ఆ తర్వాతే యెహోవా యొక్క ఉగ్రత దినం వస్తుంది. ఎవరైతే ఆ హెచ్చరికతో సరిదిద్దబడతారో వారు ఎత్తబాటులోకి వెళ్ళిపోతారు. అందరు గ్రహిస్తున్నారా? హల్లెలూయా. మరి మనం తప్పకుండా లేఖనాలను గ్రహించాలి. మరి యెహోవా మహాదినం అనేది ఏ ఒక్క దేశానికి చెందినది కాదు, ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యం ఇది. కాబట్టి ఇప్పుడు వర్తమానం కూడా ఆయన ఎక్కడ ఇవ్వాలైనా? ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాలైనా. మరి ఆ జల ప్రళయానికి ముందుగా ఆయన నోవాహును ప్రపంచం అంతటికి తీసుకుని పోయాడు ఆయన. ఆ దినములో ఉన్న ప్రపంచం ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు నోవాహు యొక్క వర్తమానం వెళ్ళి ఉన్నది. ఈ రోజు కూడా అంతేనా? హల్లెలూయా. దేవుడు ఏదో కొన్ని దేశాలను కాదు కానీ ప్రపంచంలో ఉండే ప్రతి దేశాన్ని అయినా బూడిద చేయబోతున్నాడు ఆయన. అందుకొరకే ఏలియా వర్తమాన ప్రతి మారుమూలలోకి వెళ్తున్నది, ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్తున్నది, ప్రతి భాషల్లో వర్తమానం ముద్రించబడుతూ ఉన్నది. అన్ని భాషల వారు దీన్ని చదువుతూ ఉన్నారు. హల్లెలూయా. వధువు ఎత్తబడిన తర్వాత జరిగే ఇప్పుడు ఆయన పరలోక నివాసి ఉండుట అవశ్యము అని అక్కడ చెప్పబడి ఉన్నది. అంటే ఆయన ఇప్పుడు పరలోకం నుంచి ఏం చేయబోతున్నాడు? వచ్చి ఆయన తన వధువును తీసుకొని పోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం అదే చదువుతున్నాం. యెహోవా మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు వచ్చి పిల్లల హృదయములను తండ్రుల తట్టున, తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ మాట మీకు అర్థం కావడానికి ఆ యొక్క జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. జెఫన్యా 1:14. సమీపమై శీఘ్రముగా వచ్చుచున్నది. ఎందుకు శీఘ్రంగా వస్తున్నది? ఇప్పుడు ఆ కుదురుబాటు కాలం అయిపోయింది. ఏలియా వచ్చి సమస్యని చక్కబెట్టాడు. హల్లెలూయా. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒకటి. హల్లెలూయా. మిగిలి ఉన్నది ఒకే ఒకటి, వధువు మహిమలోనికి వెళ్ళిపోవుట, ఆ తర్వాత భూమి ఆకాశము ఆ యొక్క బాంబు చేత ఆ యొక్క అగ్ని చేత కాల్చబడుట. హల్లెలూయా. యెహోవా మహాదినము సమీపమైను, సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు పరాక్రమశాలులు అంటే ఇప్పుడు రష్యా అనుకుందాం మనం, ఎందుకంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత చైనా అనుకుందాం, ఆ తర్వాత అమెరికా అనుకుందాం. హల్లెలూయా. ఆలకించుడి. వచ్చుచున్నది. మహారోదనం చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, కమ్ము దినము. హల్లెలూయా. ఎందుకు? ఆ యొక్క అణుబాంబుల చేత భూమి మొత్తం పొగమయం కాబోతున్నది. హల్లెలూయా. ఇదంతా దట్టంగా ఆ పొగ మంచు వలె మారబోతున్నది. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక. హల్లెలూయా. ఆ యొక్క నోవాహు దినములో అదే అన్నాడు ఆయన, నేను నరులతో వాదించను, వారు నన్నెంతగానో దుఃఖపరిచి ఉన్నారు. ఆయన నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు ఆయన. హల్లెలూయా.
ఎందుకు ఇప్పుడు మరలా ఎందుకు ఆయన అణుబాంబులను కురిపించబోతున్నాడు? ఏదైనా తోటలో నుంచి ఆయన ఆదామును అవ్వను ఎందుకు నెట్టేశాడు? వ్యభిచారం ద్వారా. అలాగే నోవాహు కాలంలో దేవుడు జలప్రళయం ఎందుకు రానిచ్చాడు? ఆయన కేవలం ఆ యొక్క స్త్రీల యొక్క వ్యభిచారాన్ని బట్టి. నమ్ముతారా? ఈరోజు కూడా అదే జరుగుతున్నది. సెల్ఫీ దిగుతారనే భర్తను ఇదిగో ఇక్కడ రమ్మని చెప్పి నిలబెట్టి నదిలో దోసేసింది, హానిమూన్కి తీసుకెళ్లి అక్కడ చంపేసింది. ఈరోజు భయంకరంగా స్త్రీలలో దయ్యాలు పనిచేస్తున్నాయి. ఈ పాతాళము నుండి దయ్యాలను భూమి మీదకి వచ్చేసాయి. హల్లెలూయా. మరి చూసిన ఇట్లాంటిదే. ఎందుకంటే ఈరోజు ప్రతి స్త్రీ గర్భంలోనికి దయ్యము ఈ మొబైల్ ఫోన్ ద్వారా వచ్చేసింది. ఈ రీల్స్ అన్ని దయ్యాలవే. హల్లెలూయా. వాట్సాప్ ద్వారా దయ్యము నీ కుమార్తె హృదయంలోనికి పోగలదు. హల్లెలూయా. ఇన్స్టాగ్రామ్ ద్వారా పోగలదు. ఈరోజు సహోదరులారా, చదువు పేరిట ఎంతో మోసం జరుగుతున్నది. అమ్మాయిలు చదువుకుంటున్నారని ఎవరు భ్రమపడకండి. కానీ వారు ఇదివరకే వారి మనసులను చెరిపేసుకుంటున్నారు. వారి హృదయాలు చెరిపేయబడుతున్నాయి. కాబట్టి ఇంత పాపం పెచ్చుమీరింది కాబట్టి దేవుడు వారిని అందరిని ఆయన చంపాలనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుడు నీకు వర్తమానం ఎందుకు ఇచ్చాడు? ఇదిగో నీ తలంపులలో ఉన్న ప్రతి చెడు ఆలోచన తీసివేయడానికి, నీ హృదయంలో ఉండే ప్రతి చెడు ఆలోచన తీసివేయడానికి. విలియం బ్రెనామ్ను మార్చిన వర్తమానం, ఒక పశువును మార్చిన వర్తమానం. ఈరోజు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నావు, నువ్వు ఒక మృగానివి, ఒక పశువువి. పశువు మారింది కానీ నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు? హల్లెలూయా. నిజమేనా? చాలా మంది పశువులు ఉన్నారు, చర్చిలలో ఉన్నారు, వర్తమానంలో ఉన్నారు. నిర్లక్ష్య వైఖరి, పెద్దలంటే గౌరవం లేదు. అట్లాంటి వాళ్ళని దేవుడు సంకలు ఎత్తుకొని ముద్దాడుతాడా? వారి మీదకి ఆయన చైనా బాంబుని తీసుకొని వస్తాడు, ఆయన రష్యా అణు బాంబుని తీసుకొని వస్తాడు ఆయన. సహోదరులారా, పిల్ల చేష్టాలు చేయకండి. ఇదిగో మన బ్రతుకులను చక్కదిద్దుకునే సమయం ఇదే. నువ్వు అణుబాంబులకు ఆహుతి కావాలంటే అట్లాంటి పనికి మారిన కార్యాలు చేయి. కానీ నువ్వు ఆ యొక్క ఎత్తబొట్లకు పోవాలంటే తప్పకుండా హల్లెలూయా దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నిజమేనా? యెహోవా దొరుకు కాలంలో మనం ఆయనను వెదకాలి. మరి ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఆయన వర్తమానంలో మాత్రమే, వాక్యంలో మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఈ ఫోన్ వచ్చి ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నది. ఈరోజు భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఎవరెవరితోనో చాటింగ్లు చేయడం. నిజమేనా? హల్లెలూయా. ఈరోజు పిల్లలు పాడైపోయారు, కుటుంబాలు పాడైపోయినాయి. మరి ఎంత దారుణం అంటే సొంత కుమారుడితోనే లేచిపోయిందట తల్లి. ఎంత ఘోరం చూడండి. అంటే వ్యభిచారపు పురుగులు ఎంత తిరుగుతున్నాయో చూడండి. అందుకే దేవుడు ఆయన మనస్తాపం చెందాడు. ఆయన నేను ఈ నరులను చేసినందుకు అనవసరంగా చేశాను, నేను చేయకుండా ఉండాల్సిందని దుఃఖపడ్డాడు ఆయన. ఎంత రోత ప్రపంచంలో మనం ఉన్నాం, ఎంత అసభ్యకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. వ్యభిచారపు పురుగులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. పాతాళంలో ఉండే ఆ దయ్యాలను చేశాయి బయటికి. ఇప్పుడు అవి వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా. నాకు అసలు ఆ ఫేస్బుక్ తెలియదు. ఈరోజు పాస్టర్లు అందరూ ఫేస్బుక్లోనే. అసలు వీళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉందా అని నాకు డౌటు. అసలు వర్తమానం చదవడానికి టైం లేదంటే ఈ ఫేస్బుక్లో ఏం పని, ఇన్స్టాగ్రామ్లో ఏం పని? నిజమేనండి? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మన పేరు ఆయన ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనకి ఏ ఫేస్బుక్తో అవసరం లేదు, ఏ ఇన్స్టాగ్రామ్తో మనకు అక్కర్లేదు. మనకు ఆయన జీవ గ్రంథమును ఇచ్చాడు, ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు జనులందరూ ఎవరి దృష్టికి పాపం చేశారు? సహోదరుడా, నీవు సరిగా లేవనంటే పాసర్ పైన కత్తి నూరుకుంటున్నారు. ఇప్పుడు నూరి పాసర్ గొంతును కోసేద్దామని చూస్తున్నారు కదా. సహోదరుడా, నువ్వు తప్పిదం చేసింది దేవునికి వ్యతిరేకంగా. సహోదరుడు, నువ్వు తప్పిదం చేసింది దేవునికి వ్యతిరేకంగా. సరిదిద్దుకో, లేకపోతే ఆ యొక్క అణుబాంబులకు ఆహుతి అవుతావని నీ యొక్క సహోదరుడిగా పాస్టర్ హెచ్చరిక చేస్తున్నాడు.
అంతే తప్ప నువ్వేదో సరిగా లేవని నీపైన కక్ష కట్టి కక్షతో చెప్పే కార్యం కాదు ఇది. నీవు సరిదిద్దుకుంటే నీకే మేలది. సహోదరుడు, నువ్వు సరిదిద్దుకుంటే నీకే మేలది. హల్లెలూయా. మరి ప్రతి వారం నువ్వు ఎందుకు వస్తున్నావు? సరిదిద్దబడాలంటే. నిజమే, ఇది తీర్పు సింహాసనం, ఇది హెచ్చరిక స్థలం, ఇది కాదేశు బర్నయ, ఇది నిజమేనా? నిన్ను నువ్వు పరీక్షించుకునే స్థలం ఇది. ప్రభు ఈ దినమున నాతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు, నా అంతరంగంతో మాట్లాడు, నా తప్పిదాలు ఎత్తి చూపించు, నేను సరిదిద్దుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేస్తావు. హెచ్చరిక వస్తే ఈరోజు నన్నే టార్గెట్ చేశాడు ఆయన. హల్లెలూయా. మరి యేసు ప్రభు కాలంలో ఉన్న మీరు యేసు ప్రభు పైన కూడా తిరుగుబాటు చేస్తారు. ఆయన అన్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు ఆయన. పేతురును, ఆయన నమ్మకమైన పేతురుతో ఏమన్నాడంటే, దయ్యం, నోరు ముయ్యిరా దయ్యం అని అన్నాడు ఆయన. ఎంత మాట అన్నాడు సార్! నన్నే దయ్యం అంటాడా? నీ సేవ అవద్దు ఏమవుద్దు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరి ముందు నా ఇజ్జత్ అంతా పోయింది, నాడు దయ్యం అన్నాడు. ఆయన ఏమైనా అలిగాడా? హల్లెలూయా. ఇదిగో నువ్వు అబద్ధికుడవు, 3 సార్లు అబద్ధం ఆడతావు. కానీ అది జరిగినప్పుడు నిజంగా నా ప్రభు చెప్పింది అక్షరాల నా తప్పిదాలవి. ఆయన కుమిలి కుమిలి ఏడ్చాడు ఆయన. ప్రభువా, నా తప్పిదాలను ఎత్తి చూపించావు. హల్లెలూయా. ఏడ్చేవారు కావాలి దేవునికి, పశ్చాత్తాపడేవారు కావాలి దేవునికి. యెహోవా దృష్టికి చేసిరి గనుక. ఈరోజు పెళ్లి ప్రమాణాలు సరే ఏ మతంలోనే కానివ్వండి, వాళ్ళు భర్త భార్యకు పెళ్లి ప్రమాణం చేస్తున్నారు. కానీ ఆ పెళ్లి ప్రమాణాన్ని వాట్సాప్లో గాలికి వదిలేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో గాలికి వదిలేస్తున్నారు. హల్లెలూయా. ఆ యొక్క ఫేస్బుక్లలో దాన్ని గాలికి వదిలేస్తున్నారు. కానీ సహోదరుడు, నువ్వు నీ భర్తకు పెళ్లి ప్రమాణం చేశావు. సహోదరుడా, నీ భార్యకు పెళ్లి ప్రమాణం చేశావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి స్త్రీలు ఈరోజు ఎట్లయిపోయారంటే దయ్యాలకు స్థావరాలుగా మారిపోయారు. దయ్యం అంటే ఒకప్పుడు మనం అనుకున్నాం, ఎక్కడో సమాధులలో గల్లు గల్లు అని గజ్జలు కట్టుకొని తెల్లచీర కట్టుకొని అక్కడెక్కడ ఉంటుంది. కాదు, ఇప్పుడు మానవులని దయ్యంలో మనుషులలో మానవుల్లో దయ్యం ఉంటున్నది. దయ్యము లిప్స్టిక్ రాసుకోగలదు, దయ్యము లెగ్గిన్స్ వేసుకోగలదు, దయ్యము షేరింగ్ చేయగలదు. ఫేస్బుక్లో అకౌంట్ దానికి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో దానికి అకౌంట్ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందుకొరకే ఈరోజు ఈ స్త్రీలు దయ్యాలకు నివాస స్థలాలుగా మారిపోయారు. ప్రతి అపవిత్రమైన ఆకాశ పక్షికి అది నివాస స్థలంగా ఉన్నదని దేవుని వాక్యం చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆ స్త్రీ? యెజబేలు. నిజమేనా? ప్రతి హేమైన కార్యాలకు తల్లి అయిన మహాబబులోను. అలాగని ఈరోజు ప్రతి హేమైన కార్యాలకు నివాస స్థలముగా స్త్రీలు మారిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. మరి చూడండి, వారి యొక్క గర్భాలు చెడిపోతూ ఉన్నాయి. మరి గర్భం చెడిపోవడానికి ముందు ఈ తలంపు చెడిపోతూ ఉన్నది. నిజమేనా? మరి అవ్వ వాక్యానికి అవిశ్వాసం ఉంచింది. అవిశ్వాసం ద్వారానే ఆమె పాపం చేయగలిగింది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నోవాహు కాలంలో అదే ఫేస్బుక్లలో చూడండి, ఉదయం పెళ్లి చేసుకోవడం, సాయంత్రానికి నువ్వు ఇంత చక్కని దాని నాకు తెలియలేదు, ఇప్పుడే ఫేస్బుక్లో చూసినా, మరి వాడిని వదిలేసి వస్తే నేను నీకు 5 లక్షలు ఇస్తా. ఓ దానిదే ఉంది, కట్టి నీతో దోసి కట్టంటే వానికి వదిలేయడం, మళ్ళీ వాడిని పోయి సాయంత్రానికి పెళ్లి చేసుకోవడం. అమెరికాలో జరిగే తంతంతా ఇదే. ఎక్కడ చూసినా రొచ్చు. హల్లెలూయా. యెహోవా దృష్టికి జనులు పాపం చేశారు. ఏ పాపం అది? అదే ఇప్పుడు మనం చూస్తున్న పాపం. భర్తకు నమ్మకంగా లేకపోవుట, భార్యకు నమ్మకంగా లేకపోవుట, తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకంగా లేకపోవుట, తల్లిదండ్రులను అవమానపరచుట. ఈ అవమానపరిచే పిల్లలు పరలోకానికి ఎలా వెళ్ళగలరు? హల్లెలూయా. నా తండ్రి వర్తమానం కొరకు నిలబడేవాడు, నా తల్లి వర్తమానం కొరకు జీవించేది. ఇదిగో నా తండ్రిని అవమానపరిచి నేను ఎలాగ పరలోకం వెళ్ళగలను? హల్లెలూయా. ఈరోజు ఏ పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉన్నది?
దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఆ పాత కాలంలోనే ఆ సమూయేలు మరి నమ్మకంగా తన తల్లి చెప్పిన మాటకు నమ్మకంగా అతడు ఏలీకి నమ్మకంగా ఉన్నాడు. ఏలీ ఏం చెప్తే అదే చేశాడు ఆయన. అందుకొరకే దేవునికి సమూయేలు నచ్చాడు. ఆ దేశానికి ప్రవక్తగా చేశాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ప్రపంచానికి రాణిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. సమూయేలును ఆ ప్రవక్తగా చేస్తే, సహోదరి నువ్వు రాణివి ప్రపంచానికి, సహోదరుడా నువ్వు రాజువు ప్రపంచానికి. హల్లెలూయా. నిజమేనా? మనం ఏదో ఒక మూలకు రాజులం కాదు, మనం ప్రపంచానికి రాజులుగా ఉండబోతున్నాం. ఈ ప్రపంచానికి నువ్వు రాణిగా ఉండబోతున్నావు. మరి నువ్వు రాణిగా ఉండాలంటే ఎలాంటి మంచి జీవితాన్ని జీవించాలి? నువ్వు ఎలాగ దేవుని వాక్యానికి ఒబే కావాలి? ఎలాగ నువ్వు వాక్యానికి ఆనర్ చేయాలి? అన్నిటిని గాలికి వదిలేస్తున్నావు. హల్లెలూయా. ఈ కాలంలో ఆడబిడ్డలను చదివించడం కంటే ఇంట్లో ఉంచి మోటు దానికి ఉంచడమే మంచిదండి. ఎందుకంటే మీరు నా మాట వినండి దయచేసి. సాతానుడు ఎవరిని మిరుగుతున్నా అని గర్జించు సింహములే తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి జాగ్రత్త పడవలసిన సమయం ఇదే. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక వారి మీదికి ఉపద్రవమును రప్పించబోచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిది ఉపద్రవం అంటే? చెప్పండి. ఉపద్రవం అంటే ఏంటిది? అదే అగ్ని వర్షం కురవబోట, అదే ప్రపంచము ఆ అగ్నికి ఆహుతి కావడం. ఎందుకు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేశాడు ఆయన? చెప్పండి. ఈరోజు మెజార్టీగా క్రైస్తవ స్త్రీలు కూడా చెడిపోతూ ఉన్నారు. కారణం ఏదనగా వర్తమానానికి గౌరవం ఇయ్యక, హల్లెలూయా, వాక్యానికి గౌరవం ఇయ్యక. హల్లెలూయా. నిజంగా ఈరోజు సంఘ శాఖలో ఉండే స్త్రీలు కూడా చెడిపోతూ ఉన్నారు. చూడండి, మన ఒక ప్రాంతంలో మరి పాస్టరు వృద్ధుడు ఆటో డ్రైవర్ భార్యను లేపుకొని పోయాడు. వాడిని ఈరోజు పాస్టర్ని ఎట్లా నమ్ముతారు చెప్పండి? హల్లెలూయా. బయటపడ్డాడు కాబట్టి దొరికాడు దొంగ. దొరకని కేసులు ఎన్ని చెప్పండి? దొరకని కేసులు బోలెడు, రహస్యంగా జరిగించే కార్యాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి దేవుడు రహస్యంగా జరిగించే ప్రతి పాపాన్ని ఆయన చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు చూడండి, ఎప్పుడు కూడా అంతేనండి. హల్లెలూయా. స్త్రీలు ఏమన్నా తక్కువ ఉన్నారా సార్? ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీల గుంపే. హల్లెలూయా. జనాభా విస్తరించిన కాలం నోవాహు కాలం, ఇప్పుడు కూడా జనాభా విస్తరించింది. హల్లెలూయా. ఎక్కడైతే జనాభా ఎక్కువైతుందో, ఎక్కడైతే సంపాదన ఎక్కువ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పాపం పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని కుమారులు చక్కని వారిని చూచి. హల్లెలూయా. మరి ఈరోజు కూడా వర్తమానంలో ఉండే వారికి ఎవరు కావాలట? సినిమా తారలు కావాలి. లోకంలో ఆ సినిమా తారల వలె అలంకరించుకునే ఆ అమ్మాయిలు కావాలట. వాళ్ళు నీతో సంసారం చేస్తారా? వాళ్ళు నీ బిడ్డలను పోషిస్తుందా ఆమె? ఎవరితోనో ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లింక్ పెట్టుకొని నీకు టాటా బాయ్ బాయ్ సీ యు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఒకరోజు. అప్పుడు నెత్తి మీద టవల్ పెట్టుకొని అప్పుడు ఏడవాలి నీవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. చక్కని వారిని చూచి. ఎక్కడ చూస్తుంటారు వీళ్ళు? ఏ ఫేస్బుక్లోనూ చూస్తుంటారు. పొట్టుకున్నోడు కూడా ఫేస్బుక్లో పొడుగున్నోడుగా చూపించవచ్చు. నిజమేనా? వాడి ముఖం అందవికారంగా ఉన్నా కానీ మామూలుగా లేడు. ఏం ఉన్నాడు? కత్తిలాగా ఉన్నాడు. వాడు కత్తి కాదు, వాడు విషం పూసిన కత్తివాడు. హల్లెలూయా.
స్త్రీలను వివాహం చేసుకుని, మీకు తెలుసా నీకు ఏ స్త్రీ కావాలో దానికి ఒక యాప్ ఉన్నది, అది తెలిసిన సత్యం. అది నాకు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తాయి, మీరు అన్లిమిటెడ్గా చాటింగ్ చేయవచ్చు. అందమైన స్త్రీని పంపిస్తాడు, ఈ వీళ్ళతో నువ్వు అన్లిమిటెడ్గా చాట్. నాకెందుకు వాళ్ళతో చాట అంటే పాతాళానికి అడుగులేదు, అన్లిమిటెడ్. నువ్వు దేంట్లో ఒక దాంట్లో నిన్ను ఇరికించడానికి దయ్యం ప్రయత్నం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు రొచ్చంతా భూమిపైనే ఉన్నది. ఈరోజు రొచ్చుతో నిండిపోయింది ప్రపంచమే. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, కేవలం ఒక చర్చి గ్రూప్ తప్ప కులపు గ్రూపులో నీకేం పని? సిగ్గులోనోడా నీకు వర్తమానం, నీకు బయలుపాటు ఉన్నదా? మేము అది సార్, ఇది సార్. ఏమిటి? ఏ కులం నీది? అబ్రహాంది ఏ కులం? ఆదాముది ఏ కులం? కులపు గ్రూప్లో నీకేం పని చెప్పండి. మా గ్రామం గ్రూప్ సార్. నీది ఏ గ్రామం రా చెప్పండి, ఏ గ్రామం నీది? అబ్రహాంది ఏ గ్రామం? నీది ఏ గ్రామం చెప్పండి. స్త్రీల గుంపట, పురుషుల గుంపట. వాడు హిజ్జత్ గల్లోడు ఎవరు? అహోసురోసు రాజు. స్త్రీల కూటమి ఏర్పాటు చేసేవాడు. హిజ్జత్కి ఏం చేయమంటానంటే విడాకులే సార్. పురుషుని లెక్క చేయని స్త్రీని విడాకులు ఇవ్వడమే. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని ఎంత అగౌరవపరిచినా, ఎంత కృపామయుడు ఆయన. అవును, ఆయన కృప ఒకరోజు నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఒకరోజు నిన్ను అగ్నిగుండంలో వేసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి వాట్సాప్ జోలికి వెళ్ళకండి. హల్లెలూయా. చర్చి నుంచి ఏదైతే వస్తుందో దాన్నే చూడాలి, తర్వాత దాన్ని మూసేయండి. ఒకవేళ వాక్యం వినాలంటే నీ సొంత పాసరిక వాక్యాన్ని విను, ఆ తర్వాత దాన్ని బంద్ చేయి. పిచ్చోడు లాగా వాళ్ళది వీళ్ళది గజి పట్టినోడా, గజి కుక్క. సిగ్గుసరం ఉండాలి. అవ్వ అదే చేసింది. భర్త లేనప్పుడు వాడి జోలికి పోయి వీడి జోలికి పోయి ఆ పాపపు గజిని తీసుకొచ్చింది, మనందరికీ అంటించింది. హల్లెలూయా. కాబట్టి నీకు విశ్రాంతి దొరకని వాడు ఏం చేస్తాడు? అక్కడ ఇక్కడ వెతుకులాడుతూ ఉంటాడు. నీకు ఏది కావాలన్నా నీ పాస్టర్ ద్వారా దేవుడు ఇస్తాడు. అది నమ్ము దాన్ని. హల్లెలూయా. నీవు వాళ్ళని వీళ్ళని వెతకడం ద్వారా కూడా నువ్వు పాతాళానికి వెళ్తావు. నీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగి తెలుసుకో. నీకు ఏమన్నా చెప్పరని అన్నాడా నీ పాస్టరు? నాకేమైనా తెలియదు నాయనా అని అన్నాడా? అడగడం నీకు చేతగాక వాళ్ళది వీళ్ళది ఎందుకు ఎదుగుతావు? దాంట్లో నాశనం ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అన్నిటిలలో మనం జోక్యం చేసుకొని ప్రతిసారి దాన్ని గెలికి దీన్ని గెలికి ఏదేదో చేయాల్సిన అవసరత మనకు లేదు. ఇది ఎత్తపడే సమయం ఇది. హల్లెలూయా. చూడండి, చదవండి, ముగిస్తాను, అయిపోయింది. చేసుకొనిరి, వాదించదు, తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. హల్లెలూయా. అంటే పాపం చేయడంలో వారు జంతువుల వలె మారిపోయారు, వాయు వరుసలు లేకుండా మారిపోయారు. నరమాత్రులు అంటే జంతువులు అని అంటున్నాడు ఆయన. నరమాత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకపోతే మనిషికి జంతువుకి తేడా లేదు. మనం కూడా వేడి రక్తం గల జంతువు అనే ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని ఆత్మయే నిన్ను ఆ యొక్క జంతువుల నుంచి వేరుపరిచేది. దేవుని ఆత్మ లేకపోతే మృగములాగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. దేవుని ఆత్మను పోగొట్టుకున్నప్పుడు వాడు మృగం వలె ప్రవర్తించాడు. ఆ సేనాదయం పట్టిన వాడు తనను తాను హింసించుకున్నాడు, గుడ్డలు విప్పదీసుకున్నాడు. హల్లెలూయా. నిజమేనా? కానీ నిన్ను దేవుని కుమారునిగా మార్చినది దేవుని యొక్క ఆత్మ. నిన్ను దేవుని కుమార్తెగా మార్చేది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీకు లేనట్లయితే, ప్రభు నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలని అడిగే సమయం అదే. హల్లెలూయా. అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. 27:2 భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి, దేవుని కుమారులు పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి,
మొట్టమొదటి చూడండి సంకరణం ఏదేనులో జరిగింది. ఆ అవ్వ ద్వారా జరిగింది. ఆ తర్వాత దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు జరిగింది. హల్లెలూయా. సూర్యుడు వీరే, నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు. చెప్పగలరా? వారి ఊహ, వారి వాట్సాప్లు చెడిపోయినాయి, ఫేస్బుక్లు చెడిపోయినాయి, ఇన్స్టాగ్రామ్లు చెడిపోయినాయి, మనసు చెడిపోయింది, హృదయం చెడిపోయింది. ఇక ఎక్కడ మంచి ఉన్నది చెప్పండి? హల్లెలూయా. ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు చూచి చేసినందుకు సంతాపము నొంది నొచ్చుకొనెను. చూశారా దేవుడు ఎంత బాధపడ్డాడో? మరి మనిషి మృగము రెండు ఒకలాగా తయారైపోయారు. దేవుడు అందుకొరకే ఆ రోజు ఆయన ఆ విచ్చలవిడి వ్యభిచారాన్ని బట్టి, ఆ యొక్క వారి హృదయాలను చెరిపేసుకోవడానికి బట్టి దేవుడు జలప్రళయాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా, ఇది మీకు రోతగా ఉండొచ్చు కానీ నేను మాట్లాడేది వాస్తవం. వర్తమానంలో ప్రవక్త కూడా చెప్పాడు. హల్లెలూయా. వారు ఆ స్త్రీలు అంతగా చెడిపోవడాన్ని బట్టి వారు పురుషులను వివాహం చేసుకోవాలనుకున్నారట. అంటే స్త్రీల గర్భాలు ఎంతగా చెడిపోయినాయంటే స్త్రీల పైన వారికి ఎంత మాత్రమును నమ్మకం లేదు. వారి గర్భాలు చెడిపోవడాన్ని బట్టి ఈ రోత స్త్రీలను పెళ్లి చేసుకోవడం కంటే పురుషులను పెళ్లి చేసుకోవడం నయం అనుకున్నారు వాళ్ళు. అందుకొరకు దేవుడు దాన్ని సహించక ఆయన దానిపైకి ఆయన ఆ సొదొమ గొమొర్రా పట్టణం పైకి ఆయన అగ్ని గంధకమును కురిపింపజేశాడు ఆయన. ఈరోజు మనం అదే చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు అదే కార్యము, ఆ విచ్చలవిడి వ్యభిచారం, విచ్చలవిడి ఆ యొక్క రోత, మరి హేయమైన కార్యాలన్నీ భూమిపైనే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ లోతు దినంలో జరిగినట్లుగా, ఆ నోవాహు దినంలో జరిగినట్లుగా మరలా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటిది? ఈ వ్యభిచారపు పురుగు చావాలంటే పరిష్కారం ఏంటిది? అగ్ని గంధకాలు కురవాలి, ఈ భూమి శుభ్రపరచబడాలి. హల్లెలూయా. నిజమేనా? యెహోవా దృష్టికి జనులు పాపం చేసిరి గనుక దేవుడు వారికైనా అణుబాంబులను కురిపించబోతున్నాడు ఆయన. ఇక్కడ కూడా జలప్రళయం ఎందుకు తీసుకొని వచ్చాడు ఆయన? వారు యెహోవా దృష్టికి పాపం చేశారు కాబట్టి. చదవండి. చేసినందుకు సంతాపము నొంది నొచ్చుకొనెను. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అయిందా? ఇప్పుడు దేవుడు అదే వాక్యం దగ్గర ఉన్నాడు ఆయన. ఈరోజు ఉండే స్త్రీలను చూసినా, ఈ ప్రపంచాన్ని చూసినా అదే విధంగా బాధపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. యెహోవా నరులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. దేన్ని బట్టి చెప్పండి? కేవలం వ్యభిచారాన్ని బట్టి. ఈరోజు కూడా దాని కొరికేనా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాని కొరికేనా? హల్లెలూయా. ఏలైనగా సంతాపం నొంది ఉన్నాను అనెను. సరే, ఆ తర్వాత మనం ఆ యొక్క యూదా పత్రిక చదువుదాం. నేను ఇది చదివి ముగిస్తాను. యూదా పత్రిక ఒకసారి చూడండి. 3వ వచనం లేదా 3వ వచనం చూడండి. అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది. 3వ వచనం. సరే, అయితే 5 నుంచి చదవండి. 5 నుంచి చదవండి. ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని ముందు రక్షించాడు ఆయన. మనల్ని కూడా ఆ విధంగా సంఘ శాఖల నుంచి బయటికి లాగాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ సంఘ శాఖలు విడిచి బయటికి వచ్చిన వారందరూ వర్తమానానికి నమ్మకంగా ఉంటారని గ్యారెంటీ ఏం లేదండి. హల్లెలూయా. అరణ్యంలో వారు ఎట్లయితే తిరుగుబాటు చేశారో అలాగనే సంఘంలో కూడా వర్తమానంలో కూడా తిరుగుబాటు చేసేవారు ఉంటారు. నిజమేనా? వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను.
తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన నివాస స్థలములు ప్రధానత్వం. లూసిఫర్ యొక్క ప్రధానత్వం ఏంటిది? వాడు కేవలం పాటలు పాడాలి. నిజమేనా? హల్లెలూయా. దూతలతో కలిసి శరాపులలో కెరూబులలో నిలిచి అనే పాటలు పాడుకుంటూ ఉండడే వాని పని. కానీ వాడు తన స్థానాన్ని వదిలేసి నేను కూడా ఇట్లా ఉండాలనుకున్నాడు, తుత్తుర ఊదాలనుకున్నాడు, పిల్లల గ్రోవి ఊదాలనుకున్నాడు. కానీ ఊదారు, వాడి కింద పడిపోయాడు. ప్రధానత్వం అంటే వాడికి ఇవ్వబడిన స్థానం. సోదరుడా, నీకు ఇచ్చిన స్థానం ఏంటిది? వధువు యొక్క స్థానం. వధువు స్థానం కంటే మించినది ఏది లేదిగా. వధువుకు మాత్రమే ఆ రాజసింహాసనం. కానీ నీకు వధువు అంటే విలువ తెలియట్లేదు. హల్లెలూయా. వధువు ఎవరికి వధువు? నువ్వు ఆ గొప్ప పరలోకపు పెళ్లి కుమారునికి నువ్వు వధువై ఉన్నావు. హల్లెలూయా. అయితే నువ్వు దాన్ని స్థానాన్ని నిలుపుకోవాలి, ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోవాలి. హల్లెలూయా. చదవండి. మరియు ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను. నివాస స్థలం అంటే నీ స్థానాన్ని విడిచిపెట్టడమే. నివాస స్థలాన్ని విడిచిపెట్టడం. చదవండి. దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు. అంటే వ్యభిచారం కొరకే దాన్ని నాశనం చేశాడని చూపించడానికి నేను ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. చేయొచ్చు. పర శరీరాలు. సొంత భార్యతో వారికి సంతృప్తి లేదు, సొంత పురుషులతో వారికి సంతృప్తి లేదట. పర శరీరం కావాల్సి వచ్చింది వారికి. ఎందుకు? ఆ దయ్యం అనే పురుగు వారిలో దూరింది కాబట్టి. హల్లెలూయా. పర శరీరాను అయినందున ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏమున్నది? నిత్య అగ్ని దండన ఉన్నది. హల్లెలూయా. నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. చూడండి, మికాయేలుకు వాడిని దూషించే, వాడిని ధిక్కరించే అధికారం ఉన్నా గాని మర్యాదగా వాడిని కేవలము గద్దించాడంతే. కానీ ఈరోజు వాక్యం తెలియని భక్తిహీనులు, గర్వాంధులు, విలియం బ్రెనహాము అబద్ధ బోధకుడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ మికాయేలు తన యొక్క పరిధిలో మాట్లాడి ఉన్నాడు. అందుకొరకే అడ్డగోలుగా మాట్లాడే భక్తిహీనులారా జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ఆయన గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి రేపు మీరు అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉన్నది. నోటికి ఏది పడితే అది మాట్లాడేది కాదు, ఇష్టానుసారంగా వీడియోలు తీసేది కాదు. ఒక రోజు నీ ముఠా అంతా పాతాళంలో ఉంటది. ఏమ్రా, క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికి బయలుదేరామన్నారు కదా, ఎందుకురా పాతాళంలో ఉన్నారు, అగ్నిగుండంలో ఉంటారంటే ఏం లేదు, విలియం బ్రెనహాంని అబద్ధికుడు అని అన్నాం, అందుకొరకే ఎక్కడున్నాం. దరిద్రులారా, వాక్యం ఉన్నది కదరా ఆయన గురించి. ఆయన ఈ కాలపు ప్రవక్త కదా. మేము దయ్యాలంటే సిగ్గులేనోడా మేము నమ్మినాం కదరా. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ప్రవక్తని మేము నమ్మాం కదా. హల్లెలూయా. దయ్యాలనేమో దేవుని దయ కొరకు గజగజ ఉనికినాయి. ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడా, మా టైం ఇంకా రాలేదు, మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని ఆయన దయ కొరకు అవి సాగిల పడితే ఈ భ్రష్టులు అవిశ్వాసులు ఏమన్నారు? వీడే దయ్యంరా, వీడే బయలుజేబురా. దయ్యాలేమో గజగజ ఉడికి ఆయన దయ కొరకు వేడుకుంటే వీళ్ళేమో అరాకురా తెలిసిన వారేమో ఈయన బయలుజేబు అధిపతి అని అన్నారు. కానీ వారికి రక్షణ దొరికిందా? వారు అక్షరాలు నశించి పాతాళానికి వెళ్ళారు.
హల్లెలూయా. ఈరోజు కూడా అంతే ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లు ఒక రోజు మోయబడతాయి. చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయం ఇప్పుడు ఈ కాలం గురించే. ఇప్పుడు చూడండి, యూట్యూబ్లలో పనికి మాలిన మాట్లాడేవారు, వీరైతే గ్రహించని విషయాలు. ఇప్పుడు నీకు ఆది పాపం తెలియకపోతే తెలియనట్టుగానే ఉండు, దైవత్వం తెలియకపోతే తెలియనట్టుగానే ఉండు. కానీ విలియం బ్రెన్హామ్ అబద్ధ ప్రవక్త అని చెప్పడానికి ప్రయత్నం చేయకు. హల్లెలూయా. గ్రహింపని విషయాల కొరకు వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచి కయీను ఏ మార్గం నడిచాడు చూశాడు ఆయన. హేబేలు ఏ మార్గం ఏది చేశాడో దాన్ని వాడు చేయాలి, కానీ దాన్ని చూసి చేయక తన సొంత మార్గంలో నడిచాడు. నిజమేనా? అతడు హేబేలు యొక్క మార్గంలో నడవాలి, కానీ వాడు హేబేలును అనుసరించకుండా వాడు తన సొంత మార్గాన్ని అనుసరించాడు. ఈ రోజు కూడా ప్రపంచం మొత్తం విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానంలో నడవాలి, కానీ ఈరోజు తమ సొంత మార్గంలో నడుస్తున్నారు. కైనట్లయితే నాశనం అయ్యాడు ప్రపంచమానికి. అదే హల్లెలూయా. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని. సరే, దేవుడు మరి నిశ్చయంగా ఈ రాత్రి మనతో మాట్లాడి ఉన్నాడు నేను నమ్ముతున్నాను. ఆ మహాదినం అంటే అదే దేవుని యొక్క అగ్ని కురవడం. అంటే దానికి ముందుగా ఎవరు రావాలి? ప్రవక్తకు ఏలియా రావాలి. ఇప్పుడు అది మన దినపు లేఖనమై ఉన్నది. ఆ లూకా 17 మన దినపు లేఖనమై ఉన్నది. ఆ యొక్క ప్రకటన 17 మన దినపు లేఖనమై ఉన్నది. నిజమైన నమ్ముతున్నారా? ఆ యొక్క ప్రకటన 1వ అధ్యాయము 1-2 వచనాలు అది మన దినపు వచనమై ఉన్నది, మన దినపు లేఖనమై ఉన్నది. హల్లెలూయా. బోరుడని కార్యాలు దేవుడు మనకి ఈ కాలంలో రుజువుపరిచాడు ఆయన, కానీ దాన్ని చూడడంలో లోకం తప్పిపోయింది. అయితే వధువు దాన్ని చేర్చుకొని ఉన్నది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపజేయును గాక.